ఐయుఐ ఎప్పుడు చేస్తారు అసలు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీలో జనరల్గా స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది పురుషుల్లో, స్త్రీలో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవి చాలా మెయిన్ అంశాలు. ఈ రెండు టైమింగ్ కరెక్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ న్యాచురల్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. 100కి ఒక 80% మందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా. 1 ఇయర్ కనుక వాళ్ళు ట్రై చేస్తే 85% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓ 15% మందిలో రాదు. రాకపోవడం కారణాలు ఏంటి అంటే అప్పుడు వెతకాల్సి వస్తుంది. పురుషుల్లో సగం మంది పురుషుల్లో కారణాలు ఉంటాయి, సగం మంది స్త్రీల్లో కారణాలు ఉంటాయి. అయితే అన్ని బాగున్న వాళ్ళలో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రాదు. అది ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, స్పర్మ్స్ విడుదలైనప్పుడు పురుషుడు జనరల్గా సర్విక్స్ గర్భసంచి యొక్క ముఖద్వారం బయట స్పర్మ్స్ విడుదల చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి స్పర్మ్స్ ఈ విధంగా పైకి పరిగెత్తాలండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎక్కడ ఎక్కుంటే అక్కడ పరిగెత్తి ఫలదీకరణ చేస్తుంటాయి. ఎక్కడ జరుగుతుంది ఫలదీకరణ అనేది, ఇది మెల్లగా దొర్లుకుంటూ వచ్చి ట్యూబ్ యొక్క యాంపిల్ అంటాం. ఈ ట్యూబ్కి 4 భాగాలు ఉంటాయి. ఒకటేమో ఇది ఇంటెస్టిషియల్ అంటాం, ఇదేమో ఇస్పస్ అంటారు, ఇదేమో యాంపిలా కింద. ఇక్కడ ఉన్నటువంటి వైడెస్ట్ పోర్షన్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ తర్వాత మెల్లగా జైగోట్ దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తున్నాం, పురుషుని యొక్క కౌంట్ నార్మల్గా ఒక 60 మిలియన్ దాటి ఉండాలనుకుంటాం. నార్మల్గా అయితే అది తక్కువ ఉంది అనుకుందాం ఎవరికైనా. అందులో మంచి కణాలు ఏర్కుంటాం. మొటైల్ స్పర్మ్స్, బాగా పరిగెత్తే స్పర్మ్స్, వాటి మొటిలిటీని క్వాలిఫై చేసి వాటిని కొంత పై భాగానికి విడుదల చేస్తామండి. ఇక్కడ అంటే కనీసం 10 సెంటీమీటర్ యొక్క డిస్టెన్స్ మనం తగ్గిస్తున్నాం. అదే కాకుండా ఎగ్ రిలీజ్ టైంలో ఇంజెక్ట్ చేస్తున్నాం. నార్మల్ దంపతులకు తెలియదండి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందని, కానీ మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ రేపు కాబోతుందంటే ఈ రోజు ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ముందే స్పర్మ్స్ పరిగెత్తుతూ ఉండాలి. ఒకసారి స్త్రీ వ్యవస్థలకు వెళ్ళిన తర్వాత 4 to 5 days స్పర్మ్స్ జీవించుంటాయి. సో రేపు ఎగ్ రిలీజ్ అవుతుందంటే ఇప్పుడే మనం స్పర్మ్స్ ఇంజెక్ట్ చేసాం, అది పరిగెత్తు ఎక్కడ ఎగ్గున్నా సరే దాన్ని క్యాచ్ చేస్తుంది అనేది ఆశ. అది ఐయుఐలో చేసేటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్పర్మ్స్ అవసరమైనటువంటి వాటికి ఆహార పదార్థాలను కానీ, ఫ్రక్టోజ్ని కానీ, జీవరసాయన వాతావరణాన్ని కానీ మనం పెంపొందింపజేస్తాం. ఆ తర్వాత కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేయడం కూడా ఛాన్స్ ఉందండి. జనరల్గా ఒక ఎగ్ వస్తుంది లేడీకి, ఒక నెలంతా కలిస్తే ఒక ఎగ్. కానీ ఒకటి అంతకు మించి వచ్చినాయి అనుకోండి, సంతోషం. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయి, 3 ఎగ్స్ రిలీజ్ అయిన అనుకోండి, ఏదో ఒకటన్నా పర్లేదు అవుతుందేమో, 2 అయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్టైల్ కపుల్, వాళ్ళు కవల పిల్లంటే మరీ ఉబ్బి తబ్బిబోతానండి, ఇంకా సంతోషం. అయితే ఐయుఐ లోపల టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ టైంలో ఏ సైడ్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ సైడ్కి మనము ఎక్కువ ఇంజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఉదాహరణకు ఒకటే ఎగ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, మన టిప్ని ఇందులో పెడతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ వెళ్ళాలని చెప్పి సెంటర్లో పెట్టామనుకోండి, అటు ఇటు కూడా 2 వైపు వెళ్తాయి. అయినటువంటి ఈ సక్సెస్ రేట్ ఎంత, నార్మల్గా ఇంట్లో దానికంటే కూడా డబల్ పర్సంటేజ్ ఉంటుందండి. ఉదాహరణకు ఒక ఐయుఐ సైకిల్ చేసా, ఒక 20% సక్సెస్ అవుతుంది, మిగతా 80% కాకపోవచ్చు. నెక్స్ట్ మంత్ మళ్ళీ చేస్తామండి. ఎందుకంటే అలా 4 to 5 సైకిల్స్ చేస్తుంటే ఎవ్రీ టైం 20% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఆ 4-5 సైకిల్స్ మెజారిటీకి వచ్చి ఉంటుంది, ఒక 90%కి వచ్చేసి ఉంటుందండి. ఆ రాని వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి ఐయుఐ అనేది అన్నిటికంటే సింప్లెస్ట్ అండ్ చీపెస్ట్. ఒక 8-10 వేలలో అయిపోతుందండి ఒక సైకిల్లో.